హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో మనం ఇంట్లో కూర్చొని అసలు ఎదుటి వాళ్ళని బాధైనా పెట్టచ్చు, అలాగే సంతోష పెట్టచ్చండి. దానికోసం ఒక ప్రత్యేకమైన అస్త్రం ఉంది. అదేంటో తెలుసండి? కామెంట్. కామెంట్ అనేది బాధపడతారని కూడా కొంతమంది చూడకండి ఏది పడితే అది పెడతారు. అలాగే కొంచెం ప్రేమ ఎక్కువైతే సరే తట్టుకోలేనంత అభిమానంతో పెడతారు కామెంట్స్. అసలు ఇప్పుడు ఈ కామెంట్స్ దేనికి? అసలు ఎందుకు? ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం కావట్లేదు కదూ! వీడియోనైతే స్కిప్ చేయకండి చూడండి. తెలుస్తది మీకే. బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత కూడా యష్మికైతే చాలా నెగెటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే కొన్ని రోజులైతే ఆ హడావుడైతే సాగిందనే చెప్పాలి. ఆ నెగెటివ్ కామెంట్స్ హడావుడి. తను ఏదైనా షోలో కనపడ్డా దానికి తగ్గ ప్రోమో వచ్చినా కూడా నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి. అలా కాకుండా తను ఎక్కడైనా ఫోటో షేర్ చేసుకున్నా కూడా వచ్చాయి. కానీ ఇప్పుడైతే కొంచెం పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయండి యష్మికైతే. అదేంటికంటే 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌లోకి యష్మి అయితే గెస్ట్ రోల్‌గా అయితే ఎంట్రీ ఇచ్చేసింది. ఆ సీరియల్ ఎంట్రీకి యష్మి అయితే పోలీస్ ఆఫీసర్‌గా చేస్తుంది కదా! ఆ సీరియల్‌లో. ఆ సీరియల్‌లో తన గెటప్‌కి గానీ, తనకి గానీ చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చేసినాయి. యష్మి నువ్వు ఉండందుకే ఈ సీరియల్ చూస్తున్నావు అని కొందరు, యష్మి రావడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఇలా చాలా రకాల పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ ఇలా పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉందని యష్మి అయితే తన సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ చేసుకుంది. ఈ కామెంట్స్ చూసి, ఇలా చూసి చాలా హ్యాపీగా ఉందనైతే తనైతే చాలా ఆనందపడిపోతుంది యష్మి అయితే. ఎంతైనా సరే నెగెటివ్ కామెంట్స్‌లోంచి పాజిటివ్‌గా రావాలంటే సాధ్యం కాదు. తక్కువ సమయంలోనే తనైతే చాలా హ్యాపీగా ఉందైతే ఈ విషయంలో అయితే. యష్మి గురించైతే నాకైతే అలా అనిపిచ్చింది. మరి అందరి అభిప్రాయాలైతే ఒకలా ఉండవు కదా! మరి మీకెలా అనిపిచ్చింది? ఒకవేళ నాలాగా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.